मुलाजमत से महरूम होने के खौफ से खुदकुशी करने वाली खातून कंडक्टर नीरजा के अहल खाना को एक्सग्रेशिया देने का ऐलान किया गया है। खम्मम जिला कलेक्टर ने नीरजा के अहल खाना को 7.5 लाख रुपए एक्सग्रेशिया देने के अलावा दोनों बच्चों के तालीमी अखराजात को हुकूमत बर्दाश्त करने और डबल बेडरूम मकान देने का ऐलान किया है। वाज़ेह की मुलाजमत चली जाने के खौफ से दिलबर्दाश्ता होकर नीरजा नामी खातून कंडक्टर ने अपने घर में फैन से फांसी लगाकर खुदकुशी कर ली थी। आगे बढ़ते तेलंगाना भर में आरटीसी मुलाजमीन की हड़ताल जारी है। आज हड़ताल का 25वां दिन है। हड़ताल को लेकर आज हाईकोर्ट में सुनवाई होने वाली है। कल खम्मम में खातून कंडक्टर ने फांसी लगाकर खुदकुशी कर ली थी। आज हड़ताली आरटीसी मुलाजमीन ने मुश्तरका जिला खम्मम के तमाम डिपोज पर धरना दिया। ऑपोजिशन जमातों के लीडर्स भी एहतजाज में शामिल हैं। हड़ताली मुलाजमीन और लेफ्ट पार्टी लीडरों ने सड़क पर बैठकर धरना दिया। प्राइवेट ड्राइवर्स और कंडक्टर से हड़ताली आरटीसी मुलाजमीन उलझ पड़े। इस दौरान पुलिस और हड़ताली आरटीसी मुलाजमीन के दरमियान बहस हुई। हालात कशीदा सूरत हाल इख्तियार कर जाने पर पुलिस ने एहतजाजियों को गिरफ्तार करते हुए पुलिस स्टेशन मुंतकिल किया। ప్రభుత్వం ఒక నిరంకుశ వైఖరి వల్ల ఇప్పటికీ 19 మంది ఆర్టీసీ కార్మిక కుటుంబాల్లో చనిపోవడం జరిగింది। 3 ఆత్మహత్య చేసుకున్నారు। దాని నిరసనగా సమ్మె సాగుతూ ఉంది। ఇవాళకైనా ప్రభుత్వం సమస్య పరిష్కారం ముందు రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। ప్రభుత్వం ముందుకు రాకపోతే ఖచ్చితంగా ఇది సకల జనుల సమ్మెగా మారుతూ ఉంది। రేపు హైదరాబాద్లో సకల జనుల సమరభేరి లక్షలాది మందితో జరగబోతా ఉంది। ప్రభుత్వం కనుక సమస్య పరిష్కారాన్ని పూనుకోకపోతే రేపు 30వ తారీఖు తర్వాత ఈ సమస్యని సకల జనుల సమ్మెగా సకల జనుల పోరాటంగా మారుతామని తెలియజేస్తా ఉన్నాం। తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మనందరం కలిసి పోరాడినాం। నీతో సహా కండక్టర్లు, ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరూ కూడా సకల జిల్లందరూ కూడా పోరాడినరు। ఆ పోరాడినటువంటి వాళ్ళందరూ ఏదైతే ఆశలతోటి, ఏదైతే ఆశయాలతోటి ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడినరో ఆ ఆశయాల్ని సాధించడం కోసం వాళ్ళు సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది। ఇప్పటికైనా ఈ ఆత్మహత్యల పరంపరను నిలిపివేసేటువంటి పద్ధతుల్లో ముఖ్యమంత్రి గారు ఆలోచించాలని చెప్పి, ఈ విధంగా వాళ్ళ మనోవేదనను అర్థం చేసుకోవాలని చెప్పి మేము ఖమ్మం డిపో దగ్గర ఇవాళ అమ్మాయి ఆత్మహత్యకి నిరసనగా